ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వంలోని 21వ భాగానికి స్వాగతం. ఆ భీష్మాచార్యుల వారి మాటలు విన్నటువంటి దుర్యోధనుడు అంటున్నాడు, పితామహ, నీకు యుద్ధం అంటే భయం కలిగితే నువ్వు యుద్ధం చేయడానికి రాకుండా నువ్వు ఇంటికాడనే ఉండి విశ్రాంతి తీసుకో అని ఆ దుర్యోధనుడు చాలా కోపంతో రథమెక్కి యుద్ధరంగానికి వచ్చిండు. అక్కడ చాలా భజంత్రీలు, దుందుబులు, యుద్ధ పేరీలన్నీ కూడా మోగుతున్నాయి. వెను వెంటను కరిరథములు అనవుగ సైన్యంబుదర్లే అంబుదివలెను. సని నిల్చిరి కురుక్షేత్రము రణవాద్యములగనితంబు రక్తితో మ్రోయా. ఎప్పుడైతే ఈ దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని 4 మాటలని, నువ్వు అస్త్రా లేకుంటే లేదు, నీకు యుద్ధం చేయ శాత కాకపోతే నువ్వు ఇంటికాన్నే ఉండని ఇట్లాంటిగా అని అక్కడికి వెళ్తే ఆ దుర్యోధనుని వెంబడి గుర్రాలు, ఏనుగులు, రథాలు, సైన్యము, వీరులందరూ కూడా యుద్ధం చేయటానికని ఆ దుర్యోధనుడు వెనకనే తరలిల్లని ఆ వైశంపాయన మార్చి జనమేజయ భూపాలకు తెలుపుతున్నాడు. కురువీరుని బలమందున అరదుగా పశకునములను నానా విధము మరిగాగను వీరులందరూ గురు తెరిగిరి కాలగతులు గురుజనులంతా. ఆ కురు సైన్యం లోపల ఎక్కడ చూసినా అపశకనాలే కనిపిస్తున్నాయి. జ్ఞానులు, తెలిసిన వాళ్ళు, పెద్దలందరూ కూడా ఆ జరగబోయేటి సంఘటన అన్నిటిని కూడా అంచనా వేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఈ దుర్యోధనుడు ఓటమి పాలవుతాడా ఏమో, అన్నీ కూడా మనకు అపశకనాలే కానొస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి కౌరవ బలము లోపల ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇట్లాంటిగా అనుకుంటున్నారు. శంతనసుతు సేనాపతి శాంతమునకు సాగరుండు శరములు బడితే వింతగా ప్రతిభార్గవుడును పంతంబున బ్రహ్మచారి ప్రతిశుకుడనగా. శంతను యొక్క కుమారుడు ఈ భీష్మాచార్యుల వారు వీరాది వీరుడు, శాంతమూర్తి. ఆ పరశురాములు ఎంతటి వారు, ఈ భీష్ముడు కూడా అంతటి వాడే. గురువు శిష్యుడు ఏకమాదిరిగానే ఉన్నటువంటి వాళ్ళు, అందుకే పరశురాములతోటి పోలుస్తున్నారు అందరూ కూడా ఆ భీష్మాచార్యుల వారిని. ఇక బ్రహ్మచారిగా శుకుడే మాదిరిగాను ఈ భీష్ముడు కూడా బ్రహ్మచారి అని ఆ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి తెలియజేస్తున్నాడు. ఇంద్రియ నిగ్రహము కిలలోన మారుతి వైవస్వతుడు సకల వైరులకును సుజ్ఞానముకు ప్రతిసురగురుడనవలే దివ్యతేజమునకు ఆదిత్యుడనగా. ఇంద్రియ నిగ్రహం చేయడం లోపల ఆంజనేయుల మాదిరిగా ఎవరు ఈ భీష్మాచార్యుల వారు. జ్ఞానము లోపల సురగురు బృహస్పతి వంటి వాడు, మరి పగవారికి వైఫసుని మాదిరిగా, తేజము లోపల ఆ సూర్య భగవానుని మాదిరిగా అంత తేజస్సు కలిగినటువంటి వాడు ఎవరు, ఆ భీష్మాచార్యుల వారు. హరి చరణములయందు అత్యంత సద్భక్తి అనృతవాచరుగని అతి బలుండు సత్య సంకల్పుండు సద్గుణ భరితుండు సేనాపతి భూపశాంతనుండు. హరిభక్తి కలిగినటువంటి వాడు ఎవరు, భీష్మాచార్యుల వారు. గుణవంతుడు, అబద్ధము ఆడనటువంటి వాడు. అబద్ధం అన్నది అతడు ఆడనే ఆడడు. మహాబలవంతుడు, సత్యమును మాట్లాడువాడు. అటువంటి వాడు
ఆ శాంతనుడు భీష్మాచార్యుల వారు సేనాపతిగా ఉన్నాడని ఆ విషయం పైన మార్చి జనమేం చేయ భూపాలునికి తెలియజేస్తున్నాడు. కురు సైన్యమునను భూవర అరదుగా గలరిందు సకల ఆత్ములు రూపులు సరిగను ధర్మరూపాలుడు మరి సభలో నుండగను మహావేడుకతో. ఆ కురు సైన్యం లోపల వీరాది వీరులు ఉన్నారు, చుట్టాలున్నారు, రాజులున్నారు, బంధువులున్నారు, ఆత్మలున్నారు, అందరు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఈ పాండవ సభ లోపల ఆ ధర్మరాజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సమయం లోపల అనగా దుందుబి మరి ఉగ్రసేనుండు బలరామ క్రూరభానుసుతుడు ప్రద్యుమ్న నిరుద్ర పరగ యాదవులంతా ద్వారకా నుండి ఓ ధర్మజుణ్ణి. ఈ ధర్మరాజును చూడాలన్న ఉద్దేశంతో బలరాముడు, ఉగ్రసేనుడు, అక్రూరుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా ధర్మరాజుని చూద్దామని ద్వారక నుండి ఈ ఉపలాభ్యము ధర్మరాజుని చూడటానికి వస్తున్నారు. కనరాగను యమసుతుగాని అనవుగా ఎదురుంగబోయి అతి ప్రార్థించి కొని వచ్చెను సభకప్పుడు మనమున హర్షించి లేచి పాండవులు. ద్వారక నుండి వీళ్ళందరూ వచ్చే సమయం లోపల ఈ ధర్మరాజు తెలుసుకొని వచ్చే వాళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నాడు. చాలా సంతోషంగా మంగళ వాయిద్యాలతోని, మంగళహారతులతోని వాళ్ళందరినీ కూడా అక్రూరుణ్ణి, ఉగ్రసేనుణ్ణి వీళ్ళందరినీ కూడా ఆ యాదవులందరినీ కూడా వాళ్ళను తోలుకొని వచ్చి ఆ సభ లోపల కూర్చుండబెట్టి వాళ్ళందరికీ కూడా ఆర్ఘపద్యాదులను వాళ్ళకు పూజించండి వాళ్ళందరినీ కూడా. ఎవరు? ధర్మరాజు. ఆర్ఘపద్యములిచ్చి అందరినీ పూజించి సన్మానమును చేసి సభలో వేగా కూర్చుండి ధర్మజుని కుశల వార్తడిగిమును బలభద్రుడపుడు తా పలికే భూపా. అందరికి కూడా పూజ చేసిండు. ఎవరు? ఈ ధర్మరాజు, పాండవులందరూ కూడా. ఈ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచితాసనం మీద, ప్రముఖులందరూ ఉచితాసనం మీద కూర్చుండి అప్పుడు ధర్మరాజుని చాలా బాగున్నావా, మంచిగా పాడి పంటలే, ఇవన్నీ కూడా కుశల వార్తలు ఈ బలరాముడు ధర్మరాజుని అడిగిండు. అప్పుడు ఏమంటుడు కదా, పరమాత్మనేమనేటి వాక్యములు, పరమాత్మనేమనేటి వాక్యములు పరగా వినోడి దురామందు కురు పాండవులనొక విధామె కుటులా మిడిచి మన సందు ఒక పక్షముగా కోమి నీవు, ఒక పక్షముగా కోమి నీవు జనానిందితామవ్వును లావు పరమాత్మనే మనటి వాక్యములు. ఆ కృష్ణమూర్తిని చూసి, కృష్ణ పరమాత్మ ఈ బలరాముడు అంటున్నాడు, మేము అనేటి మాటలు నువ్వు కొంచెం శ్రద్ధగా విను. నువ్వు ఏకపక్షం వహించకు, కుటిల భావం మిడిసబెట్టి ఇద్దరిని కూడా సమానంగానే, ఈ పాండవులను ఆ కౌరవులను ఇద్దరిని కూడా సమానంగానే చూడు. పరమాత్మ నువ్వు కుటిల భావం నిడిసబెట్టని ఆ బలరాముడు సభ లోపల కృష్ణమూర్తిని అంటున్నాడు. ఎరుకున్నది విజయుడు, ఎరుకున్నది విజయుడు నీ సకూడాని ఏమానందు నా నోట
హరదుగా భీమాసుయోధనుడిక నాకతి ప్రియా శిష్యులౌట నే బలికేదా నిష్కపాటంబు నే బలికేదా నిష్కపాటంబు గురు తెరుగుడి యథార్థంబు కృష్ణ ఎరుకున్నది విజయుడు నీ సకూడని. కృష్ణ నాకంతా తెలుసు. ఆ అర్జునుడు నీ మిత్రుడు. ఎవరు అర్జునుడు? నీకు చాలా మంచి మిత్రుడు. మరి నువ్వు కుటిల భావంతో ఆ కౌరవులకు అన్యాయం చేయకు. ఆ దుర్యోధనుడు, ఈ భీమసేనుడు వీళ్ళిద్దరు కూడా నాకు శిష్యులే. ఆ భావనతోటి నువ్వు మెదిలి ఇద్దరిని సమానంగా చూడు యుద్ధరంగం లోపల అని ఆ కృష్ణుణ్ణి ఈ బలరాముడు అంటున్నాడు. ధర్మము ఎరిగి పోరావాలే మెరిగి పోరావలే ధరానీశులు ఎవరైనా కర్మవశంబున జయాపజయాము కానీ పోనీ ఏమైనా నీ కృపా గల వారికి జయము నీ కృపా గల వారికి జయము కలులెరుగారు సాని సాసాము నీ కృపా గల వారికి జయము. కృష్ణాను మాయలోనివి, మంత్రాలోనివి, తంత్రాలోనివి. ఎవ్వరన్నా కానీ ఏ రాజులైనా కానీ యుద్ధం లోపల నీతిని పాటించాల, ధర్మాధర్మం ఇవన్నిటిని కూడా లెక్క చేసి యుద్ధం చేయాల. కృష్ణ నాకంతా తెలుసు. జయము అపజయము, ఒకరికి జయం అవుతుంది, ఒకరికి అపజయం అవుతుంది. జయం ఎవరికన్నా కానీ అది కర్మ అలది. జయాపజయాలు దైవాధీనాలు అంటారు కదా కృష్ణ. నువ్వు ఎక్కడుంటే అక్కడనే జయం కలుగుతుంది. ఇది నాకు తెలుసు. నీ మాత్యము ఎవ్వరు కూడా తెలుసుకున్న లేకున్నా ఉన్నారని ఆ కృష్ణమూర్తిని ఈ బలరాముడు అంటున్నాడు. ఉభయ కుల సంవారమూర్విలోపలగాగా ఉభయ కుల సంవారమూర్విలోపలగాగా ఫలమేమి చూసుట పంకజాక్ష తీర్థయాత్రలన్నీ తిరిగి సేవించుటకు ఆజ్ఞము మనగనే ఆవశ్యమనెను. కృష్ణ, ఒకవేళ యుద్ధం జరిగితే ఈ పాండవులకు కౌరవులకు అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు అందరూ కూడా మరణిస్తారు. కులక్షయం చాలా వరకు అయిపోతుంది. రాజులు పోతారు, సైన్యము పోతుంది, ప్రముఖులందరూ కూడా పడిపోతారు. ఈ కులక్షయం కాగా నేను చూసుకుంటాయారన్న. వీళ్ళు యుద్ధం చేయంగా అక్కడోళ్ళు ప్రియాతి ప్రియమైన వాళ్ళే, ఇక్కడోళ్ళు కూడా ప్రియాతి ప్రియమైన వాళ్ళే. అందులోపల ఈ దుర్యోధనుడు భీముడు నా శిష్యుడు, నా దగ్గరనే విద్యలు నేర్చేది, యుద్ధ విద్యలు. మరి నేను ఇక్కడ ఉండేం చేయాలా? కృష్ణ, నేను తీర్థయాత్రలు చేస్తా, నాకు సెలవు ఇయ్యానంటే అన్నయ్య మరి సరే వెళ్ళిరా అని కృష్ణమూర్తి ఆ బలరామునికి అనుమతి ఇచ్చిండు. సెలవిచ్చెను పరమాత్ముడు బలరాముండపుడు ధర్లే పాగుగనచట చెంచలాసిత్తుడు భోజభూపతి అతి ధర్మజు కడకు చేరి అనే గర్వమునా. ఈ బలరాముడు, కృష్ణ నాకు సెలవు సంగు, నాకు సెలవివ్వు, నేను తీర్థయాత్రలు చేసేస్తే వెళ్ళి రానంటే ఈ బలరాముడు తీర్థయాత్రలు సేవించడానికి బయలుదేరిండు. ఇతడు ఎప్పుడైతే బయలుదేరిండో ఆ ధర్మరాజు దగ్గరికి భోజభూపతి అక్కడికి వచ్చిండు. అక్కడికి వచ్చి గర్వంతో ఏమంటుండు కదా, నా సరిసూరుడు నరపతులలో లేడు, సైన్యము దోలు కాసేలుగాను, వస్తి సాయము నీకు వర్గకాలునికైనా అని పలుకగానే పున్నుడనెను మిమ్ము. ఆ భోజభూపతి ధర్మరాజుతో అంటున్నాడు, ధర్మరాజా, నేను నీకు సాయంగా వచ్చిన యుద్ధం లోపల నేను యుద్ధం చేస్తా, మీ పక్షాన ఉండి.
ఆ యమధర్మరాజు వచ్చి యుద్ధం చేసినా కానీ నేను భయపడేటోని గాను, నేను వీరాది వీరుణ్ణి, నేను నీకు సాయంగా వచ్చినా అని ఆ ధర్మరాజుతో అంటే ఆ ధర్మరాజు మహాత్మా మహారాజా మిమ్ములను రమ్మనము పొమ్మనము రాజాది రాజా, మిమ్ము రమ్మనము పొమ్మనము రాజాది రాజా, మీ ఇచ్చెతో నుండుండి ఎచ్చటైనా వినికురు పక్షము వేగంబుగా బొయ్యి అనేకురు వరుడి మీరు వెరువకుడి మీరు అవని అందు. ఎప్పుడైతే ధర్మరాజు మహారాజా నిన్ను రమ్మనము పొమ్మనము, నీ ఇష్టం వచ్చిన కాడనే ఉండు, ఇక్కడ ఉంటావా ఇక్కడ ఉండు, అక్కడ ఉంటావా అక్కడ ఉండు, మిమ్మల్ని రమ్మనంటలేము మిమ్మల్ని పొమ్మంటలేము అనేసరికి ఆ భోజరాజు అక్కడ ఆ చోటును వదిలి ఈ కౌరవ పక్షం వచ్చి దుర్యోధనుడితో అంటున్నాడు, దుర్యోధన నువ్వెందుకు భయపడతావు, నువ్వు భయపడకు, నేను వీరాది వీరుణ్ణి, నేను ఇక్కడ మీ పక్షాన ఉండి నేను యుద్ధం చేస్తా, మీకు సాయంగా నేను వచ్చినా అని ఆ భోజరాజు ఆ దుర్యోధనుడితోటి అంటే, నే సాయము మీకైనా నా సామర్థ్యము గలదు నాకమునందు, బాసురముగా పాండవులను ఈ సమయము దృంతునగైన సుతుడని. దుర్యోధన నా సామర్థ్యం నువ్వు చూడు, ఈ యుద్ధరంగంలో పాండవులను నేను తిగటారుస్తా, ఆ పాండవులను నేను సంహరిస్తా, నేను నీకు సాయంగా వచ్చిన నీ పక్షం ఉండి నేను పోరాడతా అని ఆ భోజరాజు దుర్యోధనుడితో అంటే ఆ మాటలు విన్నటువంటి కర్ణుడు ఏమంటున్నాడు కదా, ఓరి మత్స్యకాని సాయమొప్పుగాను ఇలను గోరలేదు సనిపొమ్మియచటికైనా, అనగదర్లే క్రోధమునప్పుడు పురికి ఆశము చేసిరందరల్పుడనుచూ. ఒరే పిచ్చోడా, ఒక దోమ తీరంగా నువ్వు ఈ యుద్ధరంగము లోపల నీ సాయము ఎవరికి కావాలరా, నీ సాయం మాకేం అక్కర్లేదు, నీ ఇష్టం ఉంటే ఉండి యుద్ధం చేయి లేకపోతే లేదు, నువ్వు పోవచ్చు అని ఈ కర్ణుడు కోపంతో అంటే ఆ భోజరాజు నల్లముఖం చేసుకొని అక్కడికి వెళ్ళిపోయిన ఆ వైశంపాయన మార్చి జనమేం చేయబోవాలనికి ఈ విధంగా తెలియజేసిండు. శకుని పుత్రుడు ఉలుకొండు, శకుని పుత్రుడు ఉలుకొండు వాణ్ణి పిలిచి పలికే కురు వరుండు, శకుని పుత్రుడు ఉలుకొండు పొమ్మి పాండవుల కాయి వేగా, పొమ్మి పాండవుల కాయి వేగా నేనన్న వాక్యములన్నీ బౌగా, శకుని పుత్రుడు ఉలుకొండు. ఆ మేనమామ కుమారుడు అయినటువంటి శకుని కుమారుడు ఉలూకుని పిలిచిండు. ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధనుడు పిలిచి, ఉలూక నువ్వు ఆ పాండవుల దగ్గరికి వెళ్ళు, నేను ఏమేమి అంటాను ఏమేమి తిడతాను అవన్నిటిని కూడా నువ్వు ఆ పాండవులకు చెప్పిరా అని ఆ ఉలూకుని తోటి ఈ దుర్యోధనుడు అంటున్నాడు. వినిపించు పాండవ సభలోన, వినిపించు పాండవులతోను, నీవు భయపడకు సభలో బలాను, వినిపించు పాండవులతోను అని నా వాక్యములు చాలా, అని నా వాక్యములు చాలా ఉలూకునికి బోధించి భూపాల, అని నా వాక్యములు చాలా. నువ్వు పాండవులకు అయివో, పాండవుల దగ్గరికి పోయి నేను అనేటి మాటలన్నీ కూడా నువ్వు చెప్పిరా అని ఎన్నో విధాలుగా తిట్టి ఈ మాటలన్నీ ఆ పాండవులను అనిపో, అలా పోయి చెప్పుపో అని ఈ ఉలూకుని దుర్యోధనుడు పంపిస్తే అప్పుడు తోలే కలుడా కాలమందు
తోలే కలుడా కాలమందు పాండవుల సభకు చేరెను ముందు. తోలే కలుడా కాలమందు సభవారు వినుడి నేమంబు. సభవారు వినుడి కురువరుడు మీకు వార్త నాచే పంపినాడు. సభవారు వినుడి నేమంబు. మీరు సభ వాళ్ళందరూ కూడా ఆ పాండవ సభ లోపలికి వెళ్ళి పాండవులతోటి అక్కడ ఉన్న వాళ్ళ అందరితోటి అంటున్నాడు, నేమంగా వినుల్లి నేను చెప్పే మాటలని. ఆ దుర్యోధనుడు మీకు కొన్ని మాటలను చెప్పి పంపించిండు చెప్పమని అని ఆ ఉలూకుడు ఆ పాండవులతోటి అంటున్నాడు. పలికినా పలుకులిచ్చోట, పలికినా పలుకులిచ్చోట, తెలిపేదాను నీకు క్రోధమేమి చాట. పలికినా పలుకులిచ్చోట, భయమౌను అభయామియుండి, భయమౌను అభయామియుండి, ఊరికే మౌనులై చిత్తాగించుండి. భయమౌను అభయామియుండి. ఆ దుర్యోధనుడు ఏమన్నాడో అవన్నీ కూడా ఆ మాటలని మీకు తెలుపుతా, మీ అందరికి కూడా నేను తెలియజేస్తా. మరి తెలియజేస్తే మీకు ఏమైనా కోపం అయితే రాదు కదా. మీకు కోపం వచ్చి నన్ను కొడతారో తిడతారో, నాకు అభయం ఇయ్యుండి అని, మేము ఏమో అనమో అని నాకు అభయం ఇయ్యుండి, అభయం ఇస్తేనే నేను చెప్తా అని ఆ ఉలూకుడు పాండవులతోటి అంటున్నాడు. భీమార్జనులనిరి మీకు, భీమార్జనులనిరి మీకు, అభయమేమి భయముంచాబోకు. భీమార్జనులనిరి మీకు, వినేకలుడు సభలా నిల్చుండి, వినేకలుడు సభలా నిల్చుండి, పలికే నరావరులు చిత్తాగించుండి. వినేకలుడు సభలా నిల్చుండి, నాకు అభయమీయుల్ని నన్ను ఏమనకుంలే అని ఇట్లాంటిగా ఆ ఉలూకుడు పాండవులతో అంటే అప్పుడు భీమార్జునులు అంటున్నారు కదా, నీకు అభయం ఇచ్చేది ఏమున్నది, నీకు ఇక్కడ భయం ఏమున్నది, నువ్వు దుర్యోధనుడు ఏమన్నాడు అవన్నీ చెప్పు, అవన్నీ కూడా తెలుపు, నీకు నేను అనేటోళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరని అంటే అప్పుడు ఆ సభలోపల నిలబడి ఈ ఉలూకుడు అందరు ఈనగా మాట్లాడుతున్నాడు. సభలోపలను సకల సర్వజ్ఞులినగాను మును మీరు బలికిన ముచ్చటలను మర్చిపోకుడు వెరచి అన్న విధము చేసి చూపుడి మీరు చేతనైతే. ఉలుక నిన్ను ఏమనమని ఎప్పుడైతే ఈ భీమార్జనులు అన్నారో అప్పుడు ఆ ఉలూకుడు సభ లోపల నిలవాడి మీరు అందరూ వినుల్లి, ధర్మరాజు రాజాది పాండవులందరూ కూడా వినుల్లి అని అప్పుడు ఈ దుర్యోధనుడు అన్న మాటలన్నీ కూడా అలాగ తెలియజేస్తున్నాడు. మీరు ఇంతకుముందు ఏం మాటలు మాట్లాడిండ్రు, ఏం ప్రతిజ్ఞలు చేసిండ్రు, మీకు శాతనైతే అవన్నీ ఏ చూపిల్లి, ఎక్క మాట్లాడేది లేదు. మీకు ఏమన్నా అనిపిస్తే శాతనైతే మీరు తప్పకుండా అవన్నీ మాకు చేసి చూపించాలని ఉలూకుడు ఆ పాండవులతోటి అంటున్నాడు. యమసుతునే పుణ్యుడని ఏ విధము బలికేరు గుణ విచారము లేని గుడ్డివాడు. ఇతని వృత్తికి ఉపము ఇప్పుడే చెప్పెదా మార్జాలమొకటి మరి వనానా. ఆ ధర్మరాజును మీరు పుణ్యాత్ముడు అని ఎట్లాంటిగా మాట్లాడుతున్నారు. అతడు పుణ్యాత్ముడేనా? అతని వృత్తి మీకు అంతా తెలుసా? అతడు చేసే పనులు మీకు ఏమైనా గుర్తున్నాయా? అతడు ఎటువంటి వాడో నేను ఒక ఉపమ అంటే ఒక దాని సాటు ఒక మాట మీకు చెప్తా, మీరంతా వినుండి. అడవి లోపల ఒక పిల్లి ఉండే, తపసిననే ఒక మంచి స్థలము నా కూర్చుండి పలుగక ఎవరిని పరగగనక మునివలెనుండగా మూషకంబులు చూసి దండే మహాత్ముడని దలసి మదిలు. అడవి లోపల ఒక పిల్లి ఉండే, ఆ పిల్లి ఒక చెట్టు కింద కూర్చొని
అక్కడికి ఇవి వచ్చినా కానీ అవిటితోటి మాట్లాడతలేదు ఈ పిల్లి, అవిటిని ముట్టుకొనిస్తలేదు. ఒక తపస్సంపన్నుని మాదిరిగా ఆ చెట్టు కింద కూర్చొని ఆ పిల్లి తపస్సు చేస్తున్నది, దొంగ తపస్సు చేస్తున్నది. ముని వలెనుండగా మూషకంబులు చూసి దండి మహాత్ముడని దలచి మదిలు. ఈ పిల్లి క్రూర జంతువే అయినప్పటికి కూడా అక్కడికి వచ్చే పక్షులను, ఎలుకలను అది ఆ పిల్లి ఏమంటలేదు. ఓహో, ఇతడు ముని మాదిరిగానే ఉన్నాడు అని, అప్పుడు మహాత్ముడు గొప్పవాడని అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అడవి లోపల ఉన్నటువంటి పక్షులు, ఎలుకలు ఇట్లాంటిగా అనుకుంటున్నాయి. పక్షి మూషకములు పలుమారు వచ్చిన, పక్షి మూషకములు పలుమారు వచ్చిన అను మీరు నన్నిచట అంటకుండి. క్రూరతపము వలన కృషిభూతుడనైనా స్వర్గము పోయేటి సమయమిది. అక్కడికి ఎలుకలు పక్షులు వచ్చినా కానీ మీరు నన్ను ముట్టకుల్లి, నాకు తలగకుల్లి, నా తపస్సుకు భంగం కలిగించకుల్లి, నేను స్వర్గం పోయే సమయం ఆసనమైంది, ఈ కొద్ది రోజుల లోపలనే నేను స్వర్గం వెళ్తాను. ఆ పిల్లి వచ్చినటువంటి ఎలుకలతోని పక్షులతోటి అంటున్నది. చూద్దామా, పిల్లి ఇట్లా పక్క సిక్కిపోయింది తిండి లేక. అనివారలకును జ్ఞానము, అనివారలకును జ్ఞానము దినమానము చెప్పగను దిగులొందకను. సనిమూషకములు కలులు వనమున గలవన్ని గూడి వాసిగనచట. అక్కడికి వచ్చిన వాళ్లకు, ఎలుకలకు, పక్షులకు ఈ పిల్లి ఏవో కొన్ని మంచి మాటలు చెప్తున్నాయి. అప్పుడు ఇతడు మహాత్ముడని, ఆ పిల్లి మహాత్ముడని ఎలుకలు, పక్షులు భయపడకుండా ఆ పిల్లి దగ్గరికి వస్తున్నాయి. అక్కడే ఉన్న పక్షులే కాకుండా, ఎలుకలే కాకుండా అడవి లోపల ఉన్నటువంటిని కూడా జమ చేసుకొని అతని దగ్గరికి తోలుకొస్తున్నాయి. సాధు సజ్జనుడను సాష్టాంగం రొక్కుచు, సాధు సజ్జనుడను సాష్టాంగం రొక్కుచు నిశిబవలుందురు నీతి చాత. సముదాయమును గూడె చాలా మూషకములసి భక్తితో వత్తురతిశయంబు. సాధు జంతువు, సజ్జనుడు, మహాత్ముడు, పుణ్యాత్ముడు, మహిమాన్వితుడు అని అక్కడికి ఎలుకలు, పక్షులు వచ్చి ఆ పిల్లికి దండ ప్రమాణాలు చేస్తున్నాయి. చాలా భక్తితోటి వస్తున్నాయి. ఇతడు చెప్పే మంచి మాటలన్నీ కూడా వింటున్నాయి ఆ చిన్న ఎలుకలు, ఈ పక్షులు. అందుకు నిశివ్యాళ్ళగు పడకుంటాను, అందుకు నిశివ్యాళ్ళగు పడకుంటాను భక్షించే నిత్య గట్టిగా బలిసెలెస్స. సూషమూషికములు సోద్యముందిరి ఏమో తపసిది పుష్టి తరసుగాను. భక్తితోటి రాత్రి అనకుండా పగలనకుండా ఆ పిల్లి దగ్గరికి వస్తే ఇదే సమయాన్ని భావించి వచ్చిన వాటిని రాత్రి లోపల ఎలుకలను కానీ పక్షులను కానీ పట్టి జ్ఞానం చెప్పుకుంటా వాటిని స్వా చేస్తున్నది. ఆ పిల్లి ఇంత ఇంత బాగా బలిసింది. అప్పుడు ఈ ముందటి నుంచి ఉన్నటువంటి ఎలుకలు, ఈ పక్షులు చూసి ఏమి ఇన్ని రోజులు కృషిభూతుడై అన్నహారాలు లేక బక్కసిక్కిపోయి సచ్చేటట్టుండియా, ఇప్పుడు రోజు రోజుకు ఈ పిల్లి యొక్క దేహం బలంగా తయారైందని అవి చాలా ఆశ్చర్యపడుతున్నాయి పిల్లులు, పక్షులు. మునుపటి కన్నను మూత్రపురీషములు, మునుపటి కన్నను మూత్రపురీషములు ఎత్సాయ బలులు ఎప్పుడు చాలా ముందురగని తమగా ఉన్నవి లేనివి లేకుంట చేసును లెక్క కిందు. మునుపటి కంటే
ఆ పిల్లి యొక్క దేహము బలంగా తయారైంది, పడుతున్నది, తింటున్నది. ఇక మూత్రపురుషాలు ఇవన్నీ కూడా ఎక్కువగానే విడుస్తున్నది, మలమూత్రాలు కూడా ఎక్కువనే అయిపోయినాయి విడవడం. అవి విచారం చేస్తున్నాయి. ఇక ఈ పిల్లి మాత్రం తప్పకుండా మనల్ని లేకుండా చేసేటట్టున్నదని అవి విచారం చేసినాయి. అజరూపవాసనమల బక ధ్యానంబు మార్జాల తపమును మైలో ఇట్లు పులి మేక మాదిరిగా వేషం వేసుకొని, మేకవన్య పులి వచ్చిన వాటిని తినటానికే కదా అదంతా కూడా. మరి కొంగ ఒంటికాల మీద తపం ఎందుకు చేస్తుంది? అచ్చే జిమ్మల్ని పట్టుకొని తినటానికి. అదే మాదిరిగా ఉన్నది ఇక్కడ ఈ పిల్లి, వచ్చిన వాటిని అన్నిటి కూడా తినేస్తున్నది. ధర్మరాజని మీరు దల్వకుండి మదిలోన మిమ్మందరిని ముంచి మిగులు నొకడు. ఈ ధర్మరాజు సత్యవంతుడు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు అని మీరు ఇట్లాంటిగా అనుకుంటారే, మిమ్మల్ని ఎన్నడన్నా ముంచేటోడే, మీ అందరినీ ముంచి ఒక్కడే మిగులుతాడు చూడండి సుమాని. ఈ ఉలుకుడు పాండవ సభ లోపల ఇట్లాంటిగా మాట్లాడితే, సభలోపలికి పిలిచి మీ సతిమాన భంగము చేసి మీరిప్పుడు సిగ్గులేక కనుచుంటెరి మరల కరిపురికి బోధించి రాయబారము చేత రాజ్యమడుగా. సభలోపలికి మీ భార్య ద్రౌపదిని తోలుకొచ్చి మానభంగం చేస్తే మీరు చేతులు కట్టుకొని చూసుకుంటా ఏరీళ్ళు. మీరు ఏం చేస్తారు? ఇప్పుడేమో మీరు రాయబారం కచ్చిళ్ళు, రాజ్యం అడగతందుకు ఈ కృష్ణుని పంపించిండు మీరు అని ఆ పాండవులతోటి ఉలువు కూడా అంటున్నాడు. మీకేమైనా సిగ్గున్నదా లేదా? మీరు ఎందుకైతే రాయబారంకు పంపిళ్ళు అని ఆ ఉలువు కూడా అంటున్నాడు. వచ్చి కృష్ణుడు విచిత్రంబు, వచ్చి కృష్ణుడు విచిత్రంబు అచట కల్పించి ఇంద్రజాలంబు. వచ్చి కృష్ణుడు విచిత్రంబు బహుఋషి వలే హరి నీవు, బహుఋషి వలే హరి నీవు వేగా సభ నుండిటు వచ్చినావు. వచ్చి కృష్ణుడు విచిత్రంబు. ఈ కృష్ణుడు ఆ సభలోపలికి, కౌరవ సభలోపలికి వచ్చి రాయబారానికి వచ్చి ఎన్నో ఇంద్రజాల మహేంద్రజాలాలు చేసి చూపించిండు. అట్లా ఇట్లా చేసి మునివాల ఇట్లాంటిగా ఉండి శాతగాక ఇక్కడికి పారేచ్చిండు, రాయబారం విఫలం చేసుకొని వచ్చిండు అని ఆ కృష్ణుని చూస్తూ ఉలుకుడు మాట్లాడుతున్నాడు. మునునేవో కంసాచానూరులనా, మునునేవో కంసాచానూరులాను కృష్ణాతుని మీనావు ఇలా మాయాతోను. మునునేవో కంసాచానూరులను గోపాలకులా ఉచ్చిష్టంబు, గోపాలకులా ఉచ్చిష్టంబు నిత్యం భక్షించి పెంచి దేహంబు. మును నీవు కంసాచానూరులను. కృష్ణ, నువ్వు ఇంతకుముందు కంసుని చానూరుని వాళ్ళందరినీ కూడా సంహరించినవు. మరి అడగాక నువ్వు నీతోటి ఉన్న గొల్ల పిల్లల ఎంగిలి తిని బతికినని, ఎంగిలి తిని దేహం ఇట్లా బలవంతుని మాదిరిగా నువ్వు అయినవు. అలా ఉచ్చిష్టం అంటే ఎంగిలి తిన్నావు నువ్వు. కృష్ణాతుని మీనావు ఇలా మాయాతోను జారాచోరుడా వయ్యీసాల, జారాచోరుడవయ్యీసాల పాండవుల గూడినావు ముంసాయిలాల. జారాచోరుడవయ్యీసాల ఇక నిన్ను గొలిసే భీముండు,
ఇక నిన్ను గొలిచే భీముండు విరాటుని ఇంటిలో వల్లభుండు. ఇక నిన్ను గొలిచే భీముండు. కృష్ణ, నువ్వు దొంగవానివి, ఇతర స్త్రీలను చెరిపినటువంటి వానివి నువ్వు పాండవులను నువ్వు ముంచతాందుకే వాళ్ళ పక్షాన వచ్చి చేరినవు. ఇక ఈ భీమునికైతే అక్కడ విరాట నగరం లోపల వంటల వల్లభుడుగా ఉండే ఈ భీముడు దుర్యోధనుని చరణమందు న్యాలారాయంగా చూసేరు ఇందు. దుర్యోధనుని చరణమందు అర్జునుడు అంగనాయి ఉండే అంతఃపురములోకి పోయి అర్జునుడు అంగనాయి. ఈ భీముణ్ణి ఆ దుర్యోధనుడు యుద్ధరంగం లోపల కిందేసి ఈ భీముని తల మీద కాలు పెట్టి ఆ దుర్యోధనుడు ఇట్లాంటిగా రాస్తాడు, నేలకు రాస్తాడు. ఇక ఈ అర్జునుడేమో ఆడదాని రూపం లోపల ఉండి ఆ విరాట కొలువు లోపల ఉన్నాడు ఆటపాటలు నేర్పటానికి. కర్ణుని చాతమరానంబు అదుడు వ్రాసినాడు ఇది నిత్యాయంబు. కర్ణుని చాతమరానంబు నకుల సహాదేవులు వీరు విరాటుని అశ్వాపసులు గాసినారు. నకుల సహాదేవులు వీరు. ఇక ఈ అర్జునుని ప్రాణమేమో ఆ కర్ణుడు తీస్తాడు. ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడేమో భీముని తల మీద కాలు పెట్టి రాస్తాడు. మరి అర్జునున్నేమో ఆ కర్ణుడు సంహరిస్తాడని ఆ బ్రహ్మదేవుడు ఇట్లాంటిగా రాసిండు. ఇక ఈ నకుల సహదేవులైతే ఆవులను గుర్రాలను కాసినోళ్ళవు విరాటుని ఇంటికాడ. చెండులని సకల భూపతులు వినగారానట్టి కఠిన వాక్యములు. చెండులని సకల భూపతులు గురుతుంది మీ పరాక్రంబు చూపుడిగా పారిపోక సర్వంబు. గురుతుంది మీ పరాక్రమము. ఆనాడు సభ లోపల మీ అందరినీ కూడా నపుంసకులని అన్నారు. మీ పరాక్రమం ఎటువంటిదో, మీ బలం ఎటువంటిదో, మీ పురుషార్థనం ఎటువంటిదో అందరికీ తెలుసు. మీరు ఆ యుద్ధ రంగం లోపల గట్టిగా నిలబడి యుద్ధం చేయాలి, పారిపోయారు సుమాని ఈ ఉలుకుడు పాండవులను అంటున్నాడు. కంకుంబట్లు ధర్మరుపుడు విరాటు నింట్లో బ్రతికేవాడు. కంకుంబట్లు ధర్మరుపుడు పాండు మహారాజు నామంబు చెరుపా బుట్టినారు మీరు సర్వంబు. పాండు మహారాజు నామంబు. ఈ ధర్మరాజేమో కంకుంబట్లై ఆ విరాటుని ఇంటికాడ విరాటరాజుతోటి పాచికలు ఆడిండు. మీరు అందరు కలిసి ఆ పాండు మహారాజు యొక్క నామమును చెరుపుతందు కొట్టిల్లని ఆ ఉలూకుడు పాండవులను అంటున్నాడు. అభిమానము లేనివారు ధరలో జీవించి తిరుగుటేమి మీరు. అభిమానము లేనివారు, మన అభిమానములు లేనోళ్ళు ఈ ప్రపంచంలో బతుకున్నదానికంటే చచ్చిందనేమని ఆ ఉలూకుడు ఆ పాండవ సభ లోపల ఈ మాదిరిగా అన్నాడని ఆ వైశంపాయన మార్చి జనమేంజయ భూపాలునికి తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.